హాయ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ సాయి కిరణ్. వెల్కమ్ టు ఆర్ఎస్ కార్పెంటరీ అండ్ ఇంటీరియర్స్. రీసెంట్గా ఎండాడ్లో 5 BHK ఫ్లాట్ ఒకటి కంప్లీట్ చేసుకున్నాం. ఒకసారి హోమ్ టూర్ చూద్దాం రండి. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను. చూడండి. హోల్ యూనిట్ ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితం చాలా బాగొచ్చిందని నాకు అనిపించింది. దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్. లెట్స్ గెట్ ఇన్. ఇదంతా హాలు. బెడ్రూమ్ వైజ్ చెక్ చేసుకుంటూ వద్దాం. లెట్స్ మూవ్ ఆన్ టు మాస్టర్ బెడ్రూమ్. దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఇది గుమ్మం మీద వినియర్ చేశారు. ఈ వినియర్ మీద పాలిష్ చేయడం వల్ల ఈ అవుట్లుక్ అనేది వస్తుంది. లెట్స్ గెట్ ఇన్. దీస్ ఆర్ ద ఓపెన్ డోర్స్ స్టోరేజ్ కోసం. వీటిని ప్రొఫైల్ డోర్స్ అంటారు. వీటిని ఇది మంచం. ఇది మొత్తం వుడ్తో ప్లైవుడ్తో చేసిన మంచమే. ప్లస్ దీనికి ఏంటంటే టాప్ నుంచి వినియర్ వేశారు. ఇది టాప్ నుంచి పీవీసీ. ఇది టాప్ నుంచి వినియర్. ఇది వినియర్ విత్ పాలిష్. దీనికి మంచంకి కాట్కి స్టోరేజ్ ఏంటంటే దిస్ ఈజ్ ద స్టోరేజ్. మనం ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవాలంటే ఇందులో ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి ఇది స్టాండర్డ్ అనమాట ఈ మంచం. నెక్స్ట్ ఇది హెడ్ బోర్డు కూడా మొత్తం అంతా ప్లైవుడ్ ప్లస్ వినియర్తో చేసిందే. ఒకసారి లుక్ వేద్దాం అండి. ఇది అలా కుషన్ అనమాట. ఈ పీవీసీ లామినేట్స్ మీద మనం ఏం చేసామంటే ఓన్లీ ప్లెయిన్గా ఉంటుందని మనం టీ ఛానల్స్ వేసాం. ఇక్కడ ఏం చేసామంటే గోల్డ్ కలర్ టీ ఛానల్స్ ప్రిఫర్ చేసాం. ఇదంతా ప్లైవుడ్ తోటే మొత్తం ప్లైవుడ్ ప్లస్ పీవీసీ విత్ టీ ఛానల్స్. ఇక్కడికి వచ్చేసరికి ఇది స్లైడింగ్ డోర్స్. ఇది టోటల్ 8.5 feet. ఇది 8.5 feet మొత్తం స్లైడింగ్ డోర్స్ విత్ సాఫ్ట్ క్లోజ్. ఇక్కడ డోర్ లాస్ట్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా అదే క్లోజ్ అవుతుంది. సిమిలర్లీ ఈ డోర్స్ మీద పీవీసీ డోర్స్ మీద ఇక్కడ టీ ఛానల్స్ ఎల్ టైప్ టీ ఛానల్స్ ప్రిఫర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈజ్ స్టోరేజ్ యూనిట్. దిస్ ఈజ్ ఫర్ సిట్టింగ్ పర్పస్. ఇంతకుముందు చూసాం కదా, అవతల పక్క నుంచి స్టోరేజ్ వచ్చింది. సిమిలర్గా యువతల పక్క నుంచి కూడా స్టోరేజ్ ఉంది. నెక్స్ట్ ఈ రూమ్కి ఇది టీవీ యూనిట్. దిస్ ఇస్ ద బ్యాక్ బోర్డ్ అండ్ రిమైనింగ్ ఆర్ ద స్టోరేజెస్. దిస్ ఈజ్ పుష్ టైప్. పుష్ చేస్తే డ్రాయర్ బయటకు వస్తుంది, మళ్ళీ పుష్ చేస్తే డ్రాయర్ క్లోజ్ అయిపోతుంది. సిమిలర్గా 3 డ్రాయర్స్ ఇవి. ఇదంతా బెడ్రూమ్ నెంబర్ 1. ఇప్పుడు బెడ్రూమ్ నెంబర్ 2కి వెళ్దాం. ఇది ఎంట్రన్స్ బెడ్రూమ్ నెంబర్ 2కి. ఇది సేమ్ గుమ్మం కూడా వినియర్ గుమ్మం విత్ పాలిషింగ్ వర్క్. సిమిలర్లీ డోర్ కూడా. ఇది బెడ్రూమ్ నెంబర్ 2. ఇది ఈ రూమ్కి బెడ్ ఇది అనమాట. దీనికి ప్లేవుడ్ తోటి టాప్ నుంచి పీవీసీ చేసాం. సిమిలర్లీ అలాగా అది వినియర్ చేసాం. ఇదేమించి పీవీసీ అనమాట టాపు. దీనికి కూడా స్టోరేజ్ యూనిట్స్ యువతల సైడ్స్ ఇచ్చాం. అవతల పక్క ప్లేస్ ఆక్యుపై చేస్తుందని.
అండ్ స్టోరేజ్ యూనిట్, 2 డ్రాయర్స్, ఒక ప్రొఫైల్ డోర్. ఈ బేస్ మొత్తం లామినేట్తో చేసాం. అక్కడ ప్రొఫైల్ ఉంది కదా, ఆ ప్రొఫైల్ లైన్స్ అవి యాక్చువల్గా ప్రొఫైల్తో చేయొచ్చు, కానీ కాకపోతే ఈ డిజైన్ మనకి ఇచ్చిన డిజైన్ పరంగా 3 ఇంచెస్ విత్ కావాలన్నారు. ఆ విత్ ప్రకారం మనం ప్లైవుడ్తో చేసి లామినేట్ అంటించాం. నెక్స్ట్ ఇది టీవీ, ల్యాప్టాప్ యూనిట్, ఇది వర్క్ పర్పస్. ఈ రూమ్లో ఇది స్టోరేజ్ యూనిట్. ఇది మెటీరియల్ ఏంటంటే బేస్ ప్లేవుడ్, పైన టాప్ అనేది యాక్రోలిక్ షీటు, ఇది నుంచి గ్లాస్ టైప్ ఫినిషింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇది డ్రెస్సింగ్ యూనిట్ విత్ డ్రాయర్, విత్ స్టోరేజ్. దీన్ని ప్రొఫైల్ డోర్ అంటారు, మిర్రర్. అలాగే ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్, బాత్రూమ్ ఇది. నెక్స్ట్ ఇక్కడ స్లైడింగ్ డోర్స్. ఇప్పుడు 2 బెడ్రూమ్స్ చూసాం కదా, దీనికి పక్కన అటాచ్డ్గా కిచెన్ వచ్చింది, కిచెన్ ప్లస్ క్రాకరీ యూనిట్. ఇది చిన్న పార్టీషన్ నుంచి, ఇది మనం వుడ్తో చేసిన పార్టీషన్. ఈ వుడ్తో చేసిన దానికి డీకో పెయింటింగ్ వేయించారు. నెక్స్ట్ ఇది క్రాకరీ యూనిట్, ఇవంతా స్టోరేజ్. ఇది ప్లైవుడ్ ప్లస్ యాక్రోలిక్ షీట్స్ ఇవి. ఇది ప్రొఫైల్ డోర్స్, ఇవి స్టోరేజ్ పర్పస్. అదంతా రోప్ లైట్ వేయడం జరిగింది అవుట్లుక్ కోసం. దిస్ హ్యాండ్ వాష్ బేసిన్. ఇప్పుడు ఇది క్రాకరీ యూనిట్ కదా, కిచెన్ చూద్దామండి. కిచెన్ మొత్తం ఇంటీరియర్ బేస్డ్ మొత్తం. ఇది ఓపెన్ డోర్స్, ఇవి ప్రొఫైల్ డోర్స్. ఇది స్టోరేజ్ యూనిట్. ఈ మొత్తం ఇలా పైన అంతా స్టోరేజ్, ఇవి ఇలా 4 ప్రొఫైల్ డోర్స్. కిందకు వచ్చేసరికి బాస్కెట్స్, టెండమ్ బాస్కెట్స్ అంటారు వీటిని. సాఫ్ట్ క్లోజ్. ఇది బాటిల్ పర్పస్ ఇది. నెక్స్ట్ ఇది ఒక స్టోరేజ్ యూనిట్, స్మాల్ స్టోరేజ్ యూనిట్. ఇవి బాస్కెట్స్ ఇవి. ఓకే, బెడ్రూమ్ నెంబర్ 3 చూద్దాం. ఈ రూమ్ మొత్తం ప్లైవుడ్ ప్లస్ లామినేట్తో చేయడం జరిగింది. ఇది ఓపెన్ డోర్స్ కబోర్డ్. ఇది మొత్తం స్టోరేజ్ యూనిట్స్. ఇది సీక్రెట్. ఇది స్లైడింగ్ డోర్స్. నెక్స్ట్ ఇది నుంచి స్టోరేజ్ యూనిట్ ప్లస్ టీవీ యూనిట్ కింద డ్రాయర్స్, మిర్రర్, వర్కింగ్ టేబుల్. అలాగే ఈ రూమ్కి వచ్చింది స్టోరేజ్ యూనిట్స్ ఎక్కడ వచ్చాయి ఈ రూమ్కి. మొత్తం స్టోరేజ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి. ఓకే, ఇది నుంచి హ్యాండ్ వాష్ యూనిట్, స్టోరేజ్ పర్పస్. ఇదే మనకు మెయిన్ చిల్డ్రన్ బెడ్రూమ్.
బెడ్, దీనికి స్టోరేజ్, అలాగే పైకి బెడ్ అనమాట, ప్లస్ స్టోరేజ్, ప్రొఫైల్ డోర్ విత్ మిర్రర్. ఈ రూమ్లో మొత్తం ఓడిందంటే పీవీసీ ఓడా. నెక్స్ట్ ఇక్కడ స్టైర్స్, పైకి బెడ్ వెళ్ళడానికి 5 బెడ్స్. నెక్స్ట్ ఇది స్టడీ టేబుల్, చిల్డ్రన్ పర్పస్, స్టోరేజ్, ఓకే. నెక్స్ట్ పూజ గది చూపిద్దాం. ఇది పూజా మందిర్, ఇది సిఎన్సి, ఇది మొత్తం పీవీసీతో చేసింది. బేస్ ప్లేవుడ్, పైన పీవీసీ వేసాం. ఇది స్టోరేజ్ యూనిట్ ఈ రూమ్కి, పూజా మందిర్కి. పైన సీక్రెట్గా ఒక 2 డోర్స్ ఇచ్చాం, ఏది సీక్రెట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇది టీవీ యూనిట్ మెయిన్ హాల్. ఇది నుంచి వినియర్ స్ట్రైప్స్. నెక్స్ట్ పీవీసీ, ఇది పీవీసీ మీద టీ ఛానల్, గోల్డెన్ కలర్ టీ ఛానల్. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ గ్రానైట్ కలర్ పీవీసీ విత్ టీ ఛానల్స్ గోల్డ్ కలర్. నెక్స్ట్ ఈ స్టోరేజ్ యూనిట్ విత్ సాఫ్ట్ క్లోజింజెస్. ఇది మొత్తం పీవీసీతో చేసాం. ఇక్కడ ఎల్ పట్టీ ఉంది కదా, టీ పట్టీ, ఇది గోల్డ్ కలర్ మొత్తం బాక్స్ మొత్తం అవుటర్ మొత్తానికి ఇచ్చాం. నెక్స్ట్ ఏంటంటే ఇది ప్రొఫైల్ డోర్స్, ఇవి గ్లాస్ స్టోరేజ్ యూనిట్. ఇది ఏంటంటే వినియర్ విత్ పాలిష్తో చేస్తే ఎంత షైనింగ్ వస్తుంది. ఇలాగ దీని కంటిన్యూషన్ ఈ రూమ్. ఇది ఏంటంటే థియేటర్ రూమ్, ఇది చూపిస్తాను. ఇది థియేటర్ రూమ్. ఇది పైన మొత్తం సీలింగ్ మొత్తం లామినేట్తో చేసాం, ప్లైవుడ్ వేసి లామినేట్ వేసాం. ఇది ప్రొజెక్టర్ కోసం హోల్ వేసాం. ఇక్కడ ప్రొజెక్టర్ వస్తుంది, ఇక్కడ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్కి సంబంధించిన రిమైనింగ్ ఏదైనా స్టోరేజ్ కావాలంటే స్టోరేజ్ ఐటమ్స్ అన్నమాట. ఇది పీవీసీతో చేసాం, బేస్ ప్లైవుడ్ ప్లస్ పైన పీవీసీ. ఈ స్టోరేజ్ యూనిట్, డ్రాస్, ప్రొఫైల్ డోర్స్. ఓకే. ఇది మెయిన్ డోరు ఎంట్రన్స్ కదా, దీని బ్యాక్ సైడ్ కూడా ఒక థీమ్ ఉంది. ఇదంతా వినియర్, వినియర్ మీద పాలిష్డ్. నెక్స్ట్ అట్ లాస్ట్ ఇది నుంచి ఎగ్జిస్ట్ అనమాట, మొత్తం ఫ్లాట్ మొత్తానికి ఎగ్జిస్ట్. ఈ ఎగ్జిస్ట్లో చెప్పల్ స్టాండ్స్, సాక్స్ల కోసం షూ ర్యాక్స్. ఇది కుషన్, ఇది కూర్చొని సాక్సెస్ గట్రా వేసుకోవడానికి. నెక్స్ట్ స్టోరేజ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫ్లాట్. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.